ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీనియర్ నాయకుడు స్వర్గీయ షేక్ లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కపిల్ బాషా, అజీమున్నిషా, షేక్ ఆరిఫా, ముంతాజ్, ముస్లిమ్స్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సైడ్ సైడ్ అలా కొద్దిగా ఆయన కంటూ ఉంటాడు. जोहार एसएम लालजान बादशाह गारू, जोहार एसएम लालजान बादशाह गारू, जोहार एसएम लालजान बादशाह गारू, जोहार एसएम लालजान बादशाह गारू. लाल తెలుగుదేశం పార్టీ, లాల్ తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి సైడ్ సైడ్ ఉండి ఓకే వా భారతీయులందరికీ కూడా ఈ రోజున పెద్ద పండుగ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగం చేసిన తర్వాత వచ్చిన స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడంలో మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులాలకి, మతాలకి, జాతికి ఇటువంటి విద్వేషాలు లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హిందువులకు ఒక పండుగ ఉంటుంది, 2-3 పండుగలు ఉంటాయి, అలాగే ముస్లింలకి ఉంటాయి, క్రిస్టియన్స్కి ఉంటాయి. కానీ భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగ రెండే రెండు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, రెండే పండుగలు. అంటే అంత ఐకమత్యంగా భారతీయులందరూ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది. ఆ పరిస్థితులు అలాగే కొనసాగించి భారతదేశం అంతా కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమైనటువంటి నాయకుల నాయకత్వంలో మన దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేది ఈ దేశంలో కనపడకూడదు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు లేక బాధపడకూడదు, చదువుకోవడానికి విద్యార్థులు ఎవరు కూడా బాధపడకుండా ఉండే విధంగా అటువంటి వ్యవస్థ, అటువంటి సమాజాన్ని ప్రజల అన్ని అవసరాలు తీర్చే విధంగా పాలకులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సీనియర్ నాయకులు లాల్ జాన్ బాషా గారి 11వ వర్ధంతి ఈ రోజున. అంటే ఒక పక్క మనం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటూ, ఒక పక్క మహనీయుడిని మన మధ్య లేడినటువంటి బాధలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలు శాశ్వతంగా జీవితం ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. నాయకులకి మరియు మన ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా వివిధ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మరొక సందర్భం ఏంటంటే మాజీ రాజ్యసభ సభ్యులు
పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జనాబ్ శ్రీ లాల్ జాన్ బాషా గారి వర్ధంతి. ఈ రోజున ఆయన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాం. లాల్ జాన్ బాషా గారి లాంటి ఒక వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరం రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం బాగా కష్టపడుతూ పార్టీ పోలింగ్ బ్యూరో ఉన్నప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ రోజున అలాంటి వ్యక్తి కోల్పోవడం పార్టీకి చాలా దురదృష్టకరమైన లాల్ జాన్ బాషా గారికి నివాళులు అర్పిస్తున్నాం. 58వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఒక పండుగ లాంటిది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈ రోజున స్వాతంత్రం 1947 ఆగస్టు 10న స్వాతంత్రం సిద్ధించింది. అప్పటి నుంచి భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఒక అభివృద్ధి దేశంగా, అదేవిధంగా ప్రపంచంలోనే ఒక 5వ అగ్రరాజ్యంగా ఎదుగుతూ తయారైందని మేమందరం గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పొలిట్ బ్యూరో మెంబరు లాల్ జాన్ బాషా గారి 11వ వర్ధంతి సందర్భం కూడా దామచల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మైనార్టీల అభివృద్ధి కోసం లాల్ జాన్ బాషా చేసిన కృషి మరవలేనిది. పాలిట్ బ్యూరో మెంబర్గా, లోక్సభ సభ్యునిగా చేసిన సేవ మరవలేనిది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి ఆ రోజు ఏదైతే అతను ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇచ్చి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా లాల్ జాన్ బాషా గారికి దక్కిందని తెలియజేస్తూ అతను మరణాన్ని కేవలం ఎంతో బాధాకరంగా భావిస్తూ అతను ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ లాల్ జాన్ బాషా గారికి ఘనమైన నివాళులను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. ఈ రాబో 5 ఏళ్లలో మన దామచల జనార్దన్ రావు గారి అధ్యక్షతన ఈ నగరం మొత్తం సువిశాలంగా ఎంతో ప్రజలందరూ ఆనందంలో ఉంటారు, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని చెప్పేసి ఇదే మొట్టమొదటి గెలిచిన తర్వాత వచ్చిన ఆగస్టు 15 కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే పొలిటికల్ బ్యూరో మెంబరు లాల్ జాన్ బాషా అన్నగారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. అయిందా? ఓకే, చూడండి అందరూ. తెలుగుదేశం పార్టీ పార్టీ జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు, జోహార్ ఎస్ఎం లాల్ జాన్ బాషా గారు. అబ్బాయిని ఎత్తుకో. ఏంటి బాషా గారు? చూడు సార్, అయ్యేనా? ఓకే.
ఉంచమ్మా ఎట్టాను ఎట్టాను ఆట 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 ఆట. ఉండు మేడం గారు ఆట 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 ఆట. స్లోగానే కొనసాగిస్తాం రాజన్ భాష గారి ఆశయాలను కొనసాగిస్తాం రాజన్ భాష గారి ఆశయాలను ఇందాక ఏదో లేచేయండి इधर देखो भाई हाँ ओके ए राम बाबा नहीं दाल शबीर भाई दाल हाँ ये राइट इधर देखो నేను అజ్జు కావాలి జరా ఓకే